నన్ను మా మేనేజర్ హైదరాబాద్లో పిలిచి అడిగారు, అమెరికాకి పంపించాలనుకుంటున్నామమ్మ, ఉద్యోగ నిమిత్తం వెళ్తారా, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని అడిగారు. ఓకే సార్ అని చెప్పాను కానీ నా క్యాబిన్కి వచ్చి కూర్చున్న తర్వాత నాకు ఒకటే భయం. అమెరికా అంట నేను ఎప్పుడు వెళ్ళలేదు, అసలు ఇంటిని విడిచి ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాక నేను భక్తిగా ఉంటానా, నేను ప్రార్థనలో ఉంటానా, దేవుని ఒకవేళ నేను విడిచిపెట్టేస్తానేమో ఆ డబ్బులో, లేకపోతే ఆ లగ్జరీలో, ఆ స్నేహితుల ప్రభావం, ఆ పరిస్థితుల ప్రభావంలో ఒకవేళ నేను దేవునికి దూరం అయిపోతానేమో. దేవుడు నన్ను ఆశీర్వదించాలనుకుంటే నేను అమెరికాకి వెళ్తేనే నన్ను ఆశీర్వదించాడు, నేను ఇండియాలో ఉన్నా నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నేనైతే ఓకే అని చెప్పాను, నీ పర్మిషన్ నేను అడగలేదు, కానీ నీకు ఇష్టమైతే నన్ను తీసుకెళ్ళు. ఒకవేళ నన్ను తీసుకెళ్తే నేను ఆధ్యాత్మికంగా బలంగా ఉంటానంటే తీసుకెళ్ళు. అక్కడికి వెళ్ళి భక్తిలో దిగజారిపోయి నీ నామానికి అవమానం తెచ్చి నా తల్లిదండ్రులకు బాధ కలుగజేస్తానంటే దయచేసి నన్ను ఆపే, నా వీసా రాకుండా చెయ్యి. నా వీసా ఇంటర్వ్యూలో నేను రిజెక్ట్ అయిపోవాలి, నేనేం బాధపడను. నాకు మాత్రం నేను నీలో ఉండడం కావాలి, నాకు డబ్బు అవసరం లేదయ్యా, నీలో ఉండడం నాకు కావాలని యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇంటికి వచ్చాక మా అమ్మగారికి నాన్నగారికి అదే చెప్పాను, ఎవ్వరికీ చెప్పొద్దు నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నానని. ఎందుకంటే దేవుని చిత్తం అయితే వీసా రావాలని ప్రార్థన చేశాను. దేవుని చిత్తం కాకపోతే వీసా రాదు. 10 మందికి చెప్పుకొని ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే మళ్ళీ వీసా రాలేదా అని ఎందుకు ఎవరికి చెప్పొద్దు మమ్మీ. దేవుని చిత్తం అయితే వచ్చాక అందరికీ చెప్దాము. నేనైతే మరి డాడీ పర్మిషన్ అడగలేదు, ప్రార్థన చేసుకోలేదు, మా మేనేజర్తో వెళ్తాను అమెరికా అని చెప్పేశాను. కానీ దేవుని సన్నిధిలో నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే వెళ్తాను, నాకు డబ్బులు ముఖ్యము కాదు, దేవునిలో ఉంటేనే వెళ్తాను. అమెరికాకి వెళ్ళి ఎవరినో ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటానంటే నన్ను తీసుకెళ్ళద్దు ప్రభా, నీ చిత్తంలో నా వివాహం జరగాలి, నీ చిత్తంలో నేను ఉండాలి, మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి, నా భక్తిని నేను కాపాడుకోవాలి. ఇండియాలో ఉన్నప్పుడు నేను నీ సేవలో వాడబడుతున్నాను, అమెరికాకి వెళ్ళాక కూడా నీ సేవలో వాడబడాలి. ఇవన్నీ నువ్వు నెరవేరుస్తావంటే తీసుకెళ్ళు, లేకపోతే నన్ను ఇక్కడే ఉంచేయని చెప్పానండి దేవునికి. ఎందుకంటే దేవుని దయ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదానికి మించిన ఆస్తి ఈ లోకంలో ఏ డబ్బు మనకి ఇవ్వలేదు. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేయడం ద్వారా ఏం సంపాదించుకుంటాం అంటే దేవుని జాలిని సంపాదించుకుంటాం.